ఇప్పుడు కొన్ని దేశాలలో మనుషులు తగ్గిపోతున్నారు. మనోళ్ళని పిలుస్తున్నారు. ఇజ్రాయెలోళ్ళు మొన్ననే మనోళ్ళని పిలిచారు. ఉద్యోగాలు 1,00,000 మంది దాకా వెళ్లి చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు ఉక్రెయిన్ కూడా మనని గాదు, ప్రపంచవ్యాప్తంగా స్వాగతిస్తోంది మైగ్రెంట్‌లని. 4.5 మిలియన్స్ కావాలట. 45,00,000 మందిని పిలుస్తదట. ఎందుకంటే అక్కడ పరిస్థితి ఇప్పుడు అక్కడ అనేక మంది చచ్చిపోయారు. దగ్గర దగ్గరగా 1,00,00,000 మంది అందులో 20, 30 లక్షల మంది చచ్చిపోవడం గాని, లేదా దేశం విడిచిపోయినటువంటోళ్ళు ఒక 70,00,000 దాకా ఉన్నారు. బయటకు కనిపించని సంఖ్య 30, 40 లక్షలు అక్కడే చచ్చిపోయారనమాట. ఇప్పుడు మహిళలే లేరక్కడ. మహిళల సంఖ్య చాలా తక్కువుంది. ఇతర దేశాలకు వలస వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడికి మగ, ఆడ అందరూ కావాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నమెంట్ సంబంధించిన ఆర్థికవేత్త ఒలెగ్ పెన్జిన్ తాజాగా ఒక నివేదిక ఇచ్చాడట. ఏదైతే జెలెన్స్కీకి 4,50,000 మంది అని తీసుకురమ్మని, 45 కాదు 4,50,000 మంది ఏడాదికి ఒక 5 ఏళ్ల పాటు మనం తీసుకొచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని.